దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. పరలోక తండ్రి ఎంత గొప్ప సార్వభౌముడు, సర్వ సృష్టికర్త చూశారండి. ఈ రోజున మనం క్రీస్తు ప్రభుని ఎంతో విధానంగా, మనం ఎన్నిక లేని విధానంగా, ఎంతో హీనంగా, ఎంతో విధానంగా మనకు తెలిసిన విషపు ఆలోచన మార్గంలో ఆయన ఆలోచించి ఆయన విశ్వసిస్తే ఏమొస్తుంది, మనం దీని వెనక ఈ ధనం, ఈ లోకం వెనకాల వెళ్తే ధనం వస్తుంది, ఈ దుష్టుడు వెనకాల వెళ్తే ఈ బంగారం వస్తుంది, లేకపోతే వాడి వెనకాల వెళ్తే ఒక ఇల్లు వస్తుంది అనేటువంటి ఆ యొక్క అపవాది యొక్క దొంగ నాశనపు అబద్ధపు ఆలోచనలనే మనం ఇంకా ఆలోచించి ఈ యొక్క శిలువ మీద కనుక ఆయన అపహసించిన వాళ్ళు ఉన్నారు చూసారండి, వాళ్ళ తర్వాత చీకటి కమ్మంగా నెట్టుకట్టిపోయారే. ఆ విధమైన మార్గంలోనే మనం ఈ లోక మార్గంలో కూడా మనం ఆలోచించి ఈ జీవిత కాలాన్ని మనం వ్యర్థపరుచుకున్నాం అనుకోండి, మనం ఏమి సంపాదించుకోలేం. అయితే ఆయన కలిగి ఉన్న మనుషులకి ఆయన ఏం చేశాడు, ఆయనే ప్రత్యక్షమే మీకు సమాధానం అగును గాక అని చెప్పాడు ఆయన. చూసారండి, నేను జీవించుచున్నాను కాబట్టి మీరు జీవిస్తారు, పరిశుద్ధాత్మను పొందుకోండి, నా సత్య మార్గం ఆయన స్వయంగా మీకు బోధిస్తాడు అని చెప్పాడు. అటువంటి దివ్యపు మార్గపు బోధన మనం వింటే మనం ఎట్లా వాడి యొక్క ఊబిలో ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. మనం తెలుసుకోకుండా క్రీస్తు ప్రభువుని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే కనుక మనం ఈ లోకంలో మనకిచ్చిన గొప్ప ఈ జీవితకాలపు అదృష్టాన్ని పోగొట్టుకుని ఆయన పొందుకోకుండా మనం ఉంటాం అనమాట. అయితే అలా కాకుండా ఆయన శిష్యులాగా ఆయన విశ్వసించి ఆయన యుద్ధకు వస్తే ఆయన ఏంటో, ఆయన రూపాంతర జీవితం ఏంటో, ఆయన నిత్య మార్గం ఏంటో బయలుపరిచిన రీతిగా మనం ఆయన కనుగొని ఆయన పొందుకొని ఆయన నిత్య వెలుగులోనికి వెళ్ళి రక్షించబడతాం అనమాట. ఆమేన్.